హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో మంత్లీ టైంలో అంటే అయిపోయాక దేవుడి గదిని శుభ్రం చేసుకొని పూజనైతే నేను ఇప్పుడు చూపించానండి. అదే అనమాట వీడియో. న్యూ ఇయర్ రోజు నేను ఇవన్నీ చేసుకున్నాను. పెద్దగా సెలబ్రేషన్ ఏం లేదండి. ఎందుకంటే మేము ఇక్కడ ఒంటరిగా ఉన్నట్లు అనిపించిందనమాట. మా ఫ్రెండ్స్ కూడాను ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అంటూ ఎక్కువగా ఎవరు లేరు. ఫోన్లో మాట్లాడినంత వరకే ఇక్కడ వాళ్ళతో కూడాను. సో, మేమున్న దగ్గర కూడా మేము ఒక్కళ్ళమే ఉన్నాము. కొంచెం ఇంకా పక్కపక్క వీధుల్లో ఉన్నారు కానీ వాళ్ళతో ఇంకా పరిచయం లేదు. పరిచయం అయిన వాళ్ళతో అయితే దూరంగా ఉన్నారు వాళ్ళు. సో, మేమందరం ఒక దగ్గర లేం కనుక నాకైతే ఒంటరిగా అయినట్లు అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే మదురైలో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో బాగుంది అప్పుడు. ఇక్కడైతే ఇలా అనిపించింది. నేనైతే కేక్ కూడా చేయలేదండి ఇక్కడ. నాకు చేయాలనిపించలేదు కూడాను. పిల్లలకి కూడా బాగాలేదు కదా! ఇంకా కూల్ కేకే చేస్తాను నేను చేస్తే. ఇంకా వాళ్ళు తింటే దగ్గులు, జలుబులు ఎక్కువైపోతాయని నేను పూర్తిగా దాని జోలికే వెళ్ళలేదు. ఆర్డర్స్ వచ్చాయి, చేసి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడైతే పూజ గదినైతే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎటు పండగ కూడా వస్తుంది కదండీ! సో, అన్నింటికి కూడా ఒకేసారిలాగా నేను ఫస్ట్ అయితే మంత్లీ అయిన తర్వాత ఒక 5 డేస్ తర్వాత నుంచి ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తాననమాట. దుప్పట్లన్నీ క్లీన్ చేసేసుకొని, ఉతికేసుకొని, డోర్ మ్యాట్లు అలాగే డోర్ కర్టన్స్ వరకు అన్నీ కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంటిని క్లీన్ చేస్తాను. ఇల్లు క్లీన్ అయిపోయాక అప్పుడు దేవుడి గదిని క్లీన్ చేస్తాను. అప్పుడు వెళ్తానండి దేవుడి గది దగ్గరికి. అప్పుడైతే పట్టాలన్నీ తీసేసి ఇలా చక్కగా క్లీన్ చేసి పెట్టుకుంటాననమాట. బొట్టులు అవి పెట్టుకుంటాను. తర్వాత ఇప్పుడైతే పండగ కదా! ఇంకొంచెం ఎక్కువ పనిలాగా అనిపించిందనమాట నాకు. మొత్తం అంతా బూజులు అవి దులిపి ఇంకా డీప్ క్లీన్ లాగా చేశాననమాట. ఆ గోడలు అన్నీ కూడా క్లీన్ చేశాను. కొంచెం ఎక్కువ పనిలా అనిపించింది. న్యూ ఇయర్ రోజే ఇవన్నీ చేశాను. నిన్ననే అనమాట. నాకు న్యూ ఇయర్ అంటే పెద్దగా ఏమి అనిపించలేదు. ఎవ్వరూ లేరు మా ఫ్రెండ్స్ ఎవరును. నాకు అదే ధ్యాస అయిపోయింది. అప్పుడే 1 ఇయర్ గడిచిపోయిందా అన్నట్లయితే అనిపించేసిందండి. అలా ఉందన్నమాట. రోజులైతే ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నాయో. మొన్ననే అక్కడ సెలబ్రేట్ చేసుకున్నట్లున్నాము న్యూ ఇయర్‌ని. అప్పుడే మళ్ళీ న్యూ ఇయర్ వచ్చేసిందంటే ఆశ్చర్యం అనిపించేసిందనమాట నాకు. రోజులైతే వెళ్ళిపోతున్నాయి కానీ మనం మాత్రం అక్కడే ఉండిపోతున్నాము అని అనిపించిందనమాట. ఇక నుంచైనా మనం కూడా ఆ రోజులతో పాటు పరిగెత్తాలి అని అనిపించింది. ఇంకా ఇక్కడైతే నా పూజ గదైతే కంప్లీట్‌గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే నాకు హమ్మయ్య అనిపించిందండి. ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంది. హాయిగా ఉంది. ఇంకా నైట్ అయితే పూజ గది అంతా క్లీన్ చేసేసరికి 6 అయిపోయిందండి. పిల్లలకి పాలిచ్చి, నేను టీ తాగి ఇవన్నీ చేసుకునేసరికి 6:30, 7 అయిపోయింది. ఇంకా దీపాలు పెట్టేదెప్పుడు అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను. స్నానం అదే కాళ్ళు చేతులు కడిగేసి అన్నీ అయిపోయాయి. బట్టలు కూడా మార్చేసాను పూజ చేస్తానని. కానీ ఎందుకో నాకు చేయాలనిపించలేదు. అందుకని చెప్పి ఇలా ధూపము ఇంకా ఆసన పుల్లలు పెట్టేసి వదిలేసాననమాట. దేవుడా క్షమించు తండ్రి, రేపటి నుంచి పూజ చేసుకుంటాను అని చెప్పేసి అలా చెప్పేసాననమాట. చెప్పేస్తే ఇంకా అయిపోయింది. ఇక్కడ బయటైతే నేను మార్నింగ్ ఇలా ముగ్గు వేసుకున్నానండి. మొత్తం అంతా కడిగి చేసి ఇంకా అవన్నీ వీడియో చేయాలంటే చాలా కష్టమవుతుందండి. వీడియో చేయకుండా పని చేస్తే గనుక ఫాస్ట్‌గా అయిపోతాయన్నమాట. వీడియో పెట్టుకొని, వీడియో చేస్తుండి, రికార్డ్ చేస్తుండి మనం పనులు చేస్తే అది ఒక గంటలో అవ్వాల్సిన పని 2, 3 గంటలు కూడా పట్టేస్తుందన్నమాట. ఎక్కువ పనులున్నాయని చెప్పేసి నేను ఇదంతా అయితే షూట్ చేయలేదు. జస్ట్ అలా చూపించేస్తున్నాను అంతే. అది కూడా మార్నింగ్ చేసినవి ఇప్పుడు చూపిస్తున్నా ఈవినింగ్. ఇక్కడ తులసమ్మనైతే పెట్టుకున్నామండి. ఇప్పుడు మేము ఇక్కడికొచ్చిన నుంచి కూడా తులసమ్మ నిద్రపోతూనే ఉందనమాట. ఇప్పుడైతే బావుంది. చాలా సార్లు తెచ్చి పెట్టాము. ఇదైతే లాస్ట్ ఈరోజే పెట్టాము. అదే నిన్ననే పెట్టామండి తులసమ్మని కూడా ఫస్ట్ డేనే. న్యూ ఇయర్ రోజునే పెట్టాము. మా వీధిలో వాళ్ళే ఇచ్చారు. పెట్టామనమాట. బావుంది. తులసమ్మని చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తులసమ్మని చూస్తే. అదే అండి నిన్న నైట్ మేము చేసుకునేది న్యూ ఇయర్ రోజున. ఇంకా ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట. న్యూ ఇయర్ సెకండ్ డే. జనవరి సెకండ్ డే. నేను ఎప్పటినుంచో వెయిట్‌ని చూసుకుంటూ వచ్చాను. ఇదైతే ఈ మిషన్ అయితే గనుక నేను తీసుకొని 1 మంత్ పైగానే అయిపోయింది.
అప్పటి నుంచి కూడా నేను తీస్తూనే ఉన్నాను. నేను చెక్ చేసుకుంటున్నాననమాట. అంటే ఏం తిని ఎంత లావు అవుతున్నాము ఏంటి అనేది. అలా చూసుకుంటే గనుక నాకొక అవగాహన వస్తుంది. నేను గూడా ఇంకా వీడియోస్ చేయటానికి బావుంటుంది అని చెప్పేసి నన్ను నేను అలా చూసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఇక్కడికొచ్చిన ఫస్ట్‌లో 75కి అబోవ్ ఉన్నానండి. తర్వాత కొంచెం అలా 73కి అలా ఉన్నట్లు అనిపించింది. ఇప్పుడైతే గనుక 71 ఉన్నాను చూడండి. అదే రోజు కూడా నేను వెయిట్ తీసుకునేటప్పుడు మీకు చూపించట్లేదనమాట. ఎందుకంటే మనం చెప్పేటప్పుడే దాని గురించి చెప్దామని చెప్పేసి నేను ఇంతవరకు చెప్పలేదు మీతో. కానీ ఇప్పుడు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నా పూజకైతే ఆ తర్వాత రోజు అదే ఈరోజు సెకండ్ డే అనమాట. చక్కగా పూజనైతే ప్రారంభించేశాను. పువ్వులవి తెచ్చుకున్నాను. ఇక్కడ కిందన పూలు పూసినవేనండి. కింద చెట్లకి పూసినవే అవి తెచ్చేసుకున్నాననమాట. ఇంకా 6కి అంతా కూడా నేను పూజనైతే కంప్లీట్ చేశాను. 6:30కి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నా పూజ అనేది. ఇంత మార్నింగ్‌గా చేసుకుంటేనే హాయిగా ఉంటుంది. అంత పొద్దున్నే స్నానం చేసిన వెంటనే పూజనైతే స్టార్ట్ చేసేస్తే బావుంటుందండి. మనకి కూడా కొంచెం ఏదో కొత్త ఫీల్ వస్తుందనమాట. ఆ రోజంతా కూడా బావుంటుంది. ఆ తర్వాత ఇంకా 9 తర్వాత పిల్లలు వెళ్ళిపోయాక పూజ చేద్దాము అంటే అన్నా సరే నాకు చేయాలనిపించదు ఇంకా. నిజం చెప్తున్నానండి. అప్పుడు గనక ఆ టైంలో ఇంకేం పూజ చేస్తాం అని అనిపిస్తుంటదనమాట. చేస్తే ఇలా మార్నింగ్ టైంలోనే చేస్తేనే మంచి పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మన మైండ్ కూడా రిలాక్స్‌గా ఉంటుందనమాట. అందుకని నేను ఎక్కువగా మార్నింగ్ టైంలోనే చేసుకోవడానికి చూస్తాను. ఒకవేళ మార్నింగ్ టైంలో నాకు కుదరలేదని అంటే గనక ఇంకా 9 తర్వాత ప్రత్యేకమైన పూజలైతేనే తప్ప అంటే పెద్ద పూజలు ఉంటాయి గదా! నోములు, వ్రతాలని అలాంటివైతేనే తప్ప చేస్తాను. కానీ ఇలా రెగ్యులర్ పూజ అయితే గనక మార్నింగే ఎర్లీ మార్నింగు 7 ఆర్ 8 ఆ టైంకే అయిపోవాలనమాట. అలానే చూసుకుంటాను. అప్పుడైతేనే బావుంటుందని అనిపిస్తుంది. అప్పుడే చేసుకోవడానికి చూస్తాను. ఇంకా మేము 4 తారీఖున అంటే లక్షవారం కొండపైకి వెళ్ళాలని అనుకుంటున్నాము. అంటే టికెట్లు కూడా అయిపోయాయండి. అతను ఎప్పుడో చేసేసారు టికెట్లు. వెళ్తాము మేము. ఇంకా పాపకి పిల్లలకైతే గుండు చేసేస్తాను. వాళ్ళకి 5 సంవత్సరాలకి మళ్ళీ వస్తానని చెప్పేసి వెంకటేశ్వరుని మొక్కుకున్నాననమాట. అందుకని ఇప్పుడు 5 అయిపోయాయి. హర్షకి కూడా 5 రన్ అవుతుంది. అందుకని చెప్పేసి వెళ్ళొచ్చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. ఇప్పటికి కుదిరిందనమాట. అంటే మధురైలో ఉన్నప్పటి నుంచే మేము అనుకున్నాము వెళ్దామండి అని చెప్పేసి. కానీ మాకు చెప్పుకోవాలంటే ఆ పోస్టింగే ఇక్కడికొచ్చేసిందనమాట. ఇంకా ఇక్కడికొచ్చేసాక ఇన్ని నెలల తర్వాత ఆ దేవుడు రప్పించుకుంటున్నాడు. అంటే వెళ్ళాము ఒకసారి. వెళ్ళాము కానీ తిరిగేసి వచ్చేసామనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారని పంజాబ్‌లో ఉన్నవాళ్ళు ఇక్కడికొస్తున్నారని కలవడానికని వెళ్ళాము. ఇంకా ఆ లోపలికి దర్శనానికైతే వెళ్ళలేదు. మొత్తం తిరిగేసి ప్రసాదాలనైతే తీసేసుకొని వచ్చేసామనమాట. ఇప్పుడు గనుక దర్శనానికి వెళ్తున్నాము 4 తారీఖున. వీళ్ళకి గుండెలయిపోతాయండి. ఇంకా నేను మార్నింగు హాట్ వాటర్ పెట్టుకున్నాను. తాగడానికి పెట్టాను. తర్వాత నాకు స్నానంకని పెట్టాను 5:00కి. అప్పుడే గ్యాస్ అయితే అయిపోయిందండి. సడన్‌గా అయిపోయినట్లు అనిపించింది. అయ్యో! ఇలా ఎలా అయిపోయింది? 1 మంతే వచ్చిందండి ఈసారి. గ్యాస్ అనేది ఎక్కువ రాలేదనమాట. ఎందుకంటే కేక్స్ ఎక్కువ బేక్ చేశాను. నెక్స్ట్ హాట్ వాటర్ తాగడానికి అండ్ స్నానంకి అంతా కూడా అందులోనేని. అందుకని ఫాస్ట్‌గా అయిపోయింది. ఇంకా పిల్లల స్నానానికి కూడా కింద ఆంటీ వేడి నీరు పెట్టి ఇచ్చారు. వాళ్ళకి స్నానాలు ఇంకా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అయితే మేము బయట నుండి తెప్పించేసానండి. అతనితో చెప్పి బయట టిఫిన్ తెచ్చేయండి తినేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయాక మీరు గ్యాస్ తెస్తే నేను క్యారేజ్ కట్టేస్తాను, పంపించేస్తాను అని చెప్పాను. అలాగే చేశారు. అతను టిఫిన్ తెచ్చారు. మేమందరం తినేసామనమాట. అందరం కలిసి తినేసాము. తర్వాత ఇదిగోండి ఇదే లాస్ట్ అనమాట మా పాపకి నేను ఇలా జడలు వేయడం. మళ్ళీ 1 ఇయర్ తర్వాత అవ్వచ్చేమో మేబీ. ఇలాంటి జడలనమాట. ఇంకా దాన్ని జుట్టయితే కత్తిరించను మరి. ఇదే లాస్ట్. దేవుడికిచ్చేసాక ఇంకా చక్కగా పెంచుతాను. ఇంకా పాపకి జుట్టయితే బావుందండి. మంచిగా పెరిగిందనమాట బాగాను. సిల్కీ హెయిర్, సాఫ్ట్ హెయిర్ అనమాట. బ్యాండ్ పెట్టినా అలా జారిపోతది. జడలైతే నేను తలస్నానం చేయిస్తే కనుక తనకి ఓ 2, 3 సార్లు జడలు వేయాల్సిందే ఒక రోజుకి. అలా ఉంటుందనమాట జుట్టు. అంత సాఫ్ట్‌గా ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళు బయలుదేరిపోయారండి.
వీళ్ళతో పాటు నేను కూడా ఈరోజు వెళ్ళానన్నమాట. ఎందుకంటే ఇంకా ఏం పని లేదు కదా, గ్యాస్ అయితే లేదు, వీళ్ళు బయలుదేరిపోయారు, వీళ్ళ పని లేదు, పూజ పని లేదు, అన్నీ అయిపోయాయి. గ్యాస్ వచ్చాక ఇంకా వంట చేయడమే. వీళ్ళతో పాటు వెళ్ళాను. వీళ్ళకి స్కూల్ దగ్గర అయితే పెట్టేశాము, దింపేశాను. ఒకవైపు రుచి స్కూల్, అదే వీళ్ళ స్కూల్ ఉంటుంది. దీని వెనకాల అంటే ఇంకొక వీధికి వెళ్తే అటువైపు నుంచి వాళ్ళకనమాట స్కూల్ స్టార్టింగ్, ఈ చిన్నపిల్లలకి ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి. సో వాడిని కూడా దింపేసి మేము ఛాయ్ తాగడానికని వెళ్ళామండి. ఇంకా మార్నింగ్ నుంచి ఛాయ్ లేదు కదా, ఏదోలా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా బయటికి వెళ్ళి ఛాయ్ తాగుదామని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అతనితో పాటే. ఇగోండి జామ్ హోటల్కి వచ్చేసాము. ఇక్కడ అయితే అతను స్పెషల్ టీ ఆర్డర్ చేశారు నా కోసం అని. అతని కోసం నార్మల్ టీ పెట్టుకున్నారనమాట, ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా నాకు స్పెషల్ టీ ఎందుకు అంటే అడిగాను నేను, నాకెందుకు ఇలా చేయించారంటే, నువ్వు ఎప్పుడు స్పెషల్గానే తాగుతావు కదా, అందుకని నీకు స్పెషల్గా పెట్టించాను అని చెప్పారు. అవునండి, నేను చేసుకునే టీ అయినా సరే నాకు నచ్చకపోతే నేను తాగననమాట. ఈవెన్ మా అమ్మ చేసినా సరే అదే పని చేస్తాను. అందుకని అతనికి తెలుసు కనుక అతను అది ఆర్డర్ చేశారు. ఇంకా అక్కడ ఛాయ్ తాగేశాక పూలు కొందామని చెప్పి, దేవుడికి పూలు లేవు కదా, బయట పూలే తెచ్చిపెట్టాను. ఇంకా ఈ పూలు కూడా పెడతానని చెప్పేసి పూల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళాము, పూల్ని కొనుక్కున్నాము. ఇంకా ఇక్కడ పూలు రేట్ అయితే ఈ చామంతులు, గులాబీలు, ఇంకా వైట్ చామంతి ఇవైతే కిలో 200 ఉన్నాయండి. పావు కిలో అయితే 50 రూపాయలు అన్నారు. మొత్తం మిక్స్ చేసి వేసేయమని చెప్పాము, వేసేసారు. ఇక్కడ మల్లెపూలు అయితే అసలు 50 రూపాయలండి, మోర్ అంట. అది కూడా అంత బాగాలేదు. అవి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ అవేం బాగాలేదని తీసుకోలేదు. దేవుడి కోసం పువ్వులు తీసుకొని వచ్చేసాము. అక్కడి నుంచి కూడా ఇంకా గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదండి, అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకా బండి రాలేదు, గ్యాస్ ఇంకా రాలేదు, వచ్చాక వస్తుందని చెప్పారు. సో ఎన్ని గంటలకు రావాలని అడిగాము, 10 తర్వాత 10:30, 11కి రండి అని చెప్పారు. ఇతను అలాగే 11 గంటలకి వెళ్ళారు. మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ 11 గంటలకు వెళ్ళి గ్యాస్ అయితే తీసుకొచ్చేసారు. నేనైతే ఇక్కడ పులావ్లా చేసేసాను. పిల్లలకి కావాలి కదా, అతను కూడా బీ షిఫ్ట్, వెంటనే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి పులావ్ని అయితే చేసేసాను. పులావ్ చేసాక ఇంకా ఇవి మ్యాక్ కావాలండి, మటన్ పాయా చేశాను. అవి మొన్న సండే తీసుకొచ్చారు, 4 తీసుకొస్తే అందులో 2 మేము ఆ రోజు తిన్నాం, చేశాను. ఇంకా 2 మిగిలితే ఈరోజు చేశానమాట. అదే అండి ఈరోజు వీడియో. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఓ లైక్, ఓ కమెంట్ అనేది నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది. మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే హెల్ప్ చేసినట్లు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.